ఓం శ్రీ గణేశ శారద సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినౌ అధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినౌ అధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం భద్రం నో అపి వాతయమనః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నారాయణం పద్మభూం వశిష్టం శక్తిం చ తత్పుత్ర పరాశరం చ వ్యాసం శుకం గౌడపదం మహాంతం గోవింద యోగేంద్రమథాస్య శిష్యం శ్రీశంకరాచార్యమథాస్య పద్మపాదం చ హస్తామలకం చ శిష్యం తం త్రోటకం వార్తికకారం అన్యాన్ అస్మద్గురూన్ సంతతం ఆనతోస్మి. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ శ్రీదక్షిణామూర్తయే నమః. యైరిమే గురుభిః పూర్వం పదవాక్య ప్రమాణతః వ్యాఖ్యాతాః సర్వవేదాంతాః తాన్నిత్యం ప్రణతోస్మ్యహం. తాన్నిత్యం ప్రణతోస్మ్యహం. అశుభాని నిరాచష్టే తనోతి శుభసంతతిం స్మృతిమాత్రేణ యత్పుంసాం బ్రహ్మతన్మంగళం పరం. అతి కళ్యాణ రూపత్వాత్ నిత్య కళ్యాణ సంశ్రయాత్ స్మర్తॄణాం వరదత్వాచ్చ బ్రహ్మతన్మంగళం విదుః. ఓంకారశ్చాత శబ్దశ్చ ద్వావేతౌ బ్రహ్మణః పురా కంఠం భిత్వా వినిర్యాతౌ తస్మాన్ మాంగళికా ఉభౌ. తస్మాన్ మాంగళికా ఉభౌ ఇతి. ఓం అథ ఓం అథ ఓం అథ దేహో దేవాలయ ప్రోక్తః జీవో దేవః సనాతనః త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. సోహం భావేన పూజయేత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకం ఇవ బంధనాత్ మృత్యోః ముక్షీయమామృతాత్. ఓం శాంతి శాంతి శాంతి. శరీర ఉత్పత్తి క్రమము. శరీర ఉత్పత్తి క్రమము. ఆత్మకు శరీరము కర్మకృతమా? ఈ ఆత్మకు ఎందుకు ఈ శరీరం అనేటువంటిది దానితో తాదాత్మ్యము ఏర్పడుతుంది? ఈ ఆత్మకు ఈ శరీరం అనేది లభించడము కర్మకృతమా? కర్మ వలన కర్మఫలం వలన వచ్చినటువంటిదా? కాకపోతే అవిద్యా కల్పితమా? ఈ శరీరం అనేటువంటిది అవిద్యా కల్పితమైనదా అని ప్రశ్న. కర్మకృతము అన్నట్లయితే ఈ కర్మ ఆత్మకు స్వాభావికమా లేకపోతే శరీరకృతమా? ఈ ఆత్మకి, ఈ జీవాత్మకు ఈ కర్మ చేయటం ఏదే ప్రారంధ కర్మ ఏదైతే ఉందో ఈ కర్మఫలం అనేటువంటిది స్వాభావికమా లేక శరీరకృతమా అనే ప్రశ్న వస్తుంది. కర్మకృతము ఈ శరీరము
ఆత్మకు అనటానికి వీలు లేదు. ఆత్మకు ఈ శరీరము కర్మకృతము అనటానికి వీలు లేదు. కారణం ఏమిటి అని అన్నట్లయితే చైతన్య స్వరూపుడైనటువంటి పరమాత్మ, చైతన్య రూపుడైనటువంటి పరమాత్మ నిర్వ్యాపారం, ఎటువంటి వ్యాపారము లేనటువంటి వాడై, ఎటువంటి వ్యాపారము వ్యవహారము లేనివాడుగా కలిగినటువంటి వాడుగా, ఎటువంటి వ్యాపారము లేనటువంటి చైతన్య స్వరూపుడైనటువంటి పరమాత్మ కలది. దానికి ఏ విధమైనటువంటి వ్యాపారము వ్యవహారము పరమాత్మకు లేదు. ఒకవేళ శరీరకృతమైన అని అన్నట్లయితే కర్మ శరీరములకు, కర్మకు ఈ శరీరములకు, స్థూల సూక్ష్మ కారణ శరీరములకు ఈ కర్మకు, కర్మఫలానికి అన్యోన్య ఆశ్రయ దోషము తగులుతుంది. కర్మ చేస్తే కర్మఫలం వస్తుంది, ఫలం వలన మళ్ళా శరీరం వస్తుంది, శరీరం వస్తే కర్మ చేయాలి, కర్మ చేస్తే మరలా శరీరం ఫలితాన్ని ఇస్తుంది, ఆ ఫలితాన్ని అనుభవించడానికి మరలా శరీరం తెచ్చుకోవాలి. కాబట్టి ఇది అన్య ఆశ్రయ దోషం. ఒకదాని నుంచి ఇంకొక దాని మీద ఆశ్రయించి ఉండవలసి వస్తుంది. కాబట్టి శరీరకృతము అని అన్నట్టయితే ఈ ఆత్మకు శరీరం అనేటువంటిది శరీరకృతము అని అన్నట్లయితే కర్మకు శరీరానికి అన్యోన్యాశ్రయ దోషం తగులుతుంది. కాబట్టి కర్మము ఉంటే కానీ, అంటే కర్మఫలం ఉంటే కానీ, ప్రారంధ కర్మఫలం ఉంటే కానీ శరీరం అనేటువంటిది ఉండటానికి వీలు లేదు అని, శరీరం నుండి కానీ, శరీరం ఉన్నట్లయితే శరీరం ఉండినా కానీ కర్మమును చేయుటకు వీలు లేదని తోచుతుంది. అంటే మనం ఏదైనా కర్మ చెయ్యాలి అని అంటే సాధనంగా ఈ శరీరం ఉండి తీరాలి అని అనిపిస్తుంది, అని తోస్తుంది. ఏ కర్మ చేయాలన్నా ఆ కర్మకు ఈ శరీరం లేకపోతే కర్మ జరగదు అని మనకి తోస్తుంది. అంటే కర్మం ఉంటే తప్ప శరీరం ఉండటానికి వీలు లేదని, శరీరం ఉంటే తప్ప కర్మ చేయటానికి వీలు లేదని తోస్తుంది. ఈ దోష పరిహారానికై ఈ శరీరము అవిద్య కల్పితము అని చెప్పవలేను అని మనకి శృతిమాత చెబుతున్నారు. ఈ శరీరము అవిద్యా కల్పితము అని చెప్పవలెను అని చెప్తున్నారు. బంధము అనేటువంటిది అవిద్యాత్మకమని శ్రీ వ్యాస భగవానులు తాము బ్రహ్మసూత్రముల ద్వారా, బ్రహ్మమీమాంసా దర్శనము ద్వారా, ఉత్తర మీమాంసా దర్శనము ద్వారా, శారీరక సూత్రము ద్వారా తెలిపి ఉండలేదని మనం అనుకోకూడదు. వారి విషయాన్ని బ్రహ్మసూత్ర అంతర్గతంగా మనకి స్పష్టంగా తెలియజేస్తున్నారు. వ్యాస భగవానులు స్వయంగా తెలుపుకున్న ఈ బంధం అనేటువంటిది జ్ఞానము లేనటువంటి వృత్తిని పొందునని అంగీకరించి ఉండటం వలన, అంటే జ్ఞానము లేని వృత్తి, ఆలోచన, అజ్ఞాన వృత్తి, మరుపు, భ్రమ, అధ్యాసము, అవివేకము, తెలివి తక్కువతనము, యథార్థ జ్ఞానం లేకపోవటము, తత్వజ్ఞానం లేకపోవడం, ఆత్మజ్ఞానం లేకపోవడం, బ్రహ్మజ్ఞానం లేకపోవటము, ఈ స్థితిని జ్ఞానము లేని వృత్తి అని అంటారు. అలాంటి జ్ఞానము లేని వృత్తిని పొందుతుంది అని అంగీకరించి ఉండటం వలన ఈ శరీరం అనేటువంటిది అవిద్య కల్పితము అని తెలుస్తూ ఉంది. ఇది ఈ శరీరము అవిద్యాకృతము కనుకనే విద్య చేత నశింపు అవుతున్నది అని ఇక్కడ యుక్తిని చెప్తున్నారు.
అవిద్యాకృతమైనటువంటి, కల్పితమైనటువంటి, తాత్కాలికమైనటువంటి, వ్యావహారికమైనటువంటి, దృశ్యమానమైనటువంటి ఈ శరీరము అవిద్యాకృతము, అవిద్య వలన కల్పింపబడింది. కాబట్టే విద్య జ్ఞానము కలుగగానే, యథార్థ జ్ఞానం కలుగగానే ఈ అవిద్య అనేటువంటిది నశింపు అవుతున్నది. చీకటి అనేటువంటిది అవిద్యా కల్పితమైనటువంటిది, తాత్కాలికమైనటువంటిది. వెలుగు యొక్క అభావము, ఎప్పుడైతే వెలుగు అనేటువంటిది వచ్చిందో అలాగే చీకటి ఎలా పోతుందో అలాగే ఈ జ్ఞానము అనేటువంటిది, విద్య అనేటువంటిది మనకి కలుగగానే ఈ అవిద్యాకృతమైనటువంటి, అవిద్య అనేటువంటి తాత్కాలికమైనటువంటి దాని ఫలములన్నీ కూడా నశింపు అవుతున్నాయి అని చెప్పారు. ఈ శరీరాన్ని బ్రహ్మాండం వలె పంచభూతముల చేత ఏర్పడింది అని చెప్పారు. ఈ శరీరము కూడా పంచీకృత పంచమహాభూతముల చేత ఈ స్థూల బ్రహ్మాండము ఎలా అయితే ఏర్పడిందో అలాగే ఈ శరీరం కూడా ఏర్పడింది అని చెప్పారు. అంటే ఈ శరీరంనందు కలిగినటువంటి కాఠిన్యము అనేటువంటిది, ఈ శరీరంలో ఉన్నటువంటి కాఠినము ఈ శరీరం నందు కలిగినటువంటి కాఠిన్యము, గట్టితనము పృథ్వీ గుణమని, ఈ శరీరం నందలి ద్రవత్వము, లోపల ఉండేటువంటి రక్తము ఇత్యాది ద్రవత్వము జలగుణమని, అలాగే శరీరంలో ఉండేటువంటి ఉష్ణత్వము, వేడి అనేటువంటిది అగ్నిగుణమని, ఈ శరీరంలో ఉండేటువంటి చలనత్వం అంతా కూడా వాయు గుణమని, అంటే వాయువు యొక్క గుణమని, మన శరీరంలో ఉండేటువంటి రంధ్రాలు ఈ సంచారానికి అవకాశం ఇచ్చేటువంటి ఆ ప్రదేశాన్ని ఆకాశ గుణాలని మనం గ్రహించవలేము అని చెప్పారు. పంచభూతములు, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, పంచమహాభూతాలు కూడా ఎలా అయితే ఈ సృష్టిలో, ఈ బ్రహ్మాండంలో బయట ఉన్నట్లే ఈ శరీరానికి లోపల కూడా ఈ పంచమహాభూతములే ఉన్నవి. ఈ శరీరం లోపల కలిగినటువంటి పంచమహాభూతాలని ఇక్కడ నిరూపిస్తూ ఉన్నారు. దాన్ని శ్లోక రూపంలో చూద్దాం. శ్లోకము: యత్ అన్నం పార్థివం భుక్తం తత్హి మాంసపురీషికైః సూక్ష్మమధ్యస్థూలభాగైః దేహేస్మిన్ పరిణమ్యతే ప్రాణలోహితమూత్రాంశైః అపాం పరిణతి త్రిధా. అపాం పరిణతి త్రిధా. వాక్ మజ్జ అస్థి విభేదః స్యాత్ ఘృత తైలాది తేజసః. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం ఏమిటంటే, మనం భుజించే, అంటే మన చేత, ఈ శరీరం చేత భుజించబడినటువంటి అన్నము, ఆహారము ఈ నోటి ద్వారంలో శరీరంలోనికి ప్రవేశించి, ఈ శరీరం నందు ప్రవేశించి సూక్ష్మ, మధ్య, స్థూలం అనేటువంటి 3 భాగాలుగా విభజింపబడి అవుతుంది. మనం తిన్నటువంటి ఆహారము ఈ శరీరంలో ప్రవేశించగానే సూక్ష్మ భాగమని, మధ్యమ భాగమని, స్థూల భాగమని 3 భాగాలుగా విభజించబడి, ఈ తిన్నటువంటి ఆహారంలోని సూక్ష్మ భాగము సంకల్ప వికల్పాత్మకమైనటువంటి మనస్సుగా మారుతుంది. మనము స్వీకరించినటువంటి అన్నము, ఆహారము లో ఉన్నటువంటి మధ్యమ భాగము ఈ శరీరంలో ఉండేటువంటి మాంసంగా మారుతుంది.
మనము తిన్నటువంటి ఆహారంలోని అన్నంలోని స్థూల భాగము మలముగా మారుతుంది. మనం భుజించినటువంటి ఈ శరీరంలోనికి ప్రవేశించి సూక్ష్మ, మధ్య, స్థూలం అనేటువంటి 3 భాగాలు విభజించబడి తిన్న ఆహారంలోని అన్నంలోని సూక్ష్మ భాగం మనస్సుగా పరిణతి చెందుతుంది. స్వీకరించినటువంటి అన్నం ఆహారంలోని మధ్యమ భాగము మాంసంగా పరిణతి చెందుతుంది. మనం భుజించినటువంటి స్వీకరించినటువంటి ఆహారం అన్నంలోని స్థూల భాగము మలముగా మారుతుంది. ఈ విధంగానే మనము త్రాగేటువంటి నీరు కూడా 3 భాగములుగా విభజింపబడుతుంది. మనము ఆకలికి అన్నము, దాహమునకు నీరు. ప్రాణధర్మములైనటువంటి ఆకలి దప్పికలకి ఆకలికి అన్నమును తింటున్నాము, దాహానికి నీటిని మనం త్రాగుతున్నాం. మనం త్రాగినటువంటి నీరు కూడా ఈ శరీరంలోనికి ప్రవేశించగానే 3 భాగములుగా అది పరిణతి చెందుతూ ఉన్నది. మనం త్రాగేటువంటి నీరు 3 భాగములుగా పరిణతి చెందుతుంది. మనం త్రాగినటువంటి జలములోని, నీటిలోని సూక్ష్మ భాగము ప్రాణముగా పరిణతి చెందుతుంది. ప్రాణ అపాన ఉదాన సమాన వ్యాన నాగ కూర్మ కృకర దేవదత్త ధనంజయ అనేటువంటి పంచ ప్రాణాలు, పంచోప ప్రాణాలుగా, అందులో ముఖ్య ప్రాణముగా మనం త్రాగినటువంటి జలములోని, నీటిలోని సూక్ష్మ భాగం ప్రాణంగా పరిణతి చెందుతుంది. మనం త్రాగినటువంటి నీళ్లలోని మధ్యమ భాగము శరీరంలో ఉండేటువంటి రక్తములుగా పరిణతి చెందుతుంది. మనం త్రాగినటువంటి నీటిలో ఉన్నటువంటి స్థూల భాగము మూత్రముగా మారుతూ ఉన్నది అని ఇక్కడ చెప్తుంది. అంటే మన చేత ఉపయోగింపబడినటువంటి ఘృత అంటే నెయ్యి, స్నేహ అంటే వెన్న, అంటే ఘృతాది స్నేహ పదార్థాలలో కూడా 3 విధాలుగా, 3 భాగాలుగా విభజింపబడుతున్నాయి. ఇవి అగ్ని సంబంధమైనటువంటి నెయ్యి, వెన్న, నూనెలు ఇత్యాది వేడి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఘృతాది స్నేహ పదార్థాలు, అవి కూడా 3 విధాలుగా అన్నము, జలము ఏ విధంగా అయితే విభాగం చెందుతున్నాయో ఆ విధంగానే 3 భాగాలుగా విభజించబడుతున్నాయి. మనం తిన్నటువంటి వేడి అగ్ని పదార్థాలు భాగాలైనటువంటివి ఏవైతే ఉన్నాయో అవి అందులో సూక్ష్మ భాగము వాక్కుగా పరిణతి చెందుతుంది. మధ్యమ భాగము మధ్య రొవ్వుగా పరిణతి చెందుతుంది. స్థూల భాగము ఎముకలుగా మారుతూ ఉన్నాయి. దీన్ని బట్టి పృథివీ భాగమైనటువంటి అన్నము నుండి పుట్టినటువంటి మనస్సు పృథివీ అని, జలము నుండి పుట్టినటువంటి మనస్సు, జలం నుంచి పుట్టినటువంటి ప్రాణము జలమని, తేజో వృద్ధికరములో అయినటువంటి ఘృతము నెయ్యి, స్నేహము వెన్న ఇత్యాదుల నుండి పుట్టినటువంటి వాక్కు మాటలు తేజో రూపమని, ఇది అగ్ని రూపమని, ఇది అగ్ని అని మనము తెలుసుకోవాలి. ఈ విధంగా మనం తిన్నటువంటి ఆహారము 3 భాగాలు అవుతుంది, తాగినటువంటి నీరు 3 భాగాలు అవుతుంది, తిన్నటువంటి ఈ అగ్ని భాగం వేడి పదార్థాలు కొవ్వు, నెయ్యి, నూనె ఇత్యాదులు కూడా 3 భాగాలు అవుతున్నాయి. తేజో వృద్ధికరములైనటువంటి ఘృతాల నుంచి పుట్టినటువంటి వాక్కు తేజో రూపమైనటువంటి అగ్ని అని ఈ విధంగా శరీరం నందు పంచ మహాభూతములు
బ్రహ్మాండంలో ఈ ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ ఎలా ఉన్నాయో ఇవే మన శరీరంలో కూడా ఈ పంచమహాభూతములే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ ఉన్నాయని, ఈ విధంగా ఈ శరీరం నందు భూతములు ఉన్నాయని మనకి తెలుసుకోవాలి అని శృతి మాత చెప్తున్నారు. మరియు ఇంకా కూడా ఈ ఆత్మతత్వ నిర్ణయంలో మనస్సు మొదలైనవి అనగా మనస్సు, మాంసము, మలము మొదలైనవి అన్నము యొక్క కార్యములు అవటం చేత, మనం అన్నం తినటం వలన ఇవి ఏర్పడటం చేత ఇవి అన్నము నుండే ఇవన్నీ కూడా ఏర్పడుతున్నాయి అని చెప్పారు. ఈ అన్నము అంటే ఈ ఆహారము జలమును ఉంటే కానీ ఏర్పడదు. కాబట్టి అన్నానికి కారణము జలము. జలము నుంచి ఈ అన్నం అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి శరీరంలో ఉన్నటువంటి అన్నరూపమైనటువంటి పృథివీ నుండి పుట్టినటువంటి మనస్సు జలము లేకపోతే ఉండటానికి వీలు లేదు. కాబట్టి ఈ శరీరమందు జలము ఉన్నది, జలము కలదు అని, అంటే ఉదకములు మన శరీరంలో ఉండేటువంటి ఈ జలములు స్వేద రూపములుగాను ఇవి మనలో చెమట రూపంలో ఉన్నాయి. కాబట్టి మనలో జలం ఉన్నది. కాబట్టి ఈ ఉష్ణము అయినటువంటి అగ్ని లేకపోతే ఈ ఉదకము అంటే ఈ శరీరంలో ఈ చెమటలు, స్వేదము ఇవి ఉండవు. కాబట్టి ఈ శరీరంలో ఉన్నటువంటి మనస్సే పృథివీ అని, మనస్సే మనలో ఉన్నటువంటి మనస్సే పృథివీ అని, ఈ ప్రాణమే జలమని, అంటే మనం తినేటువంటి ఆహారమే మనస్సు, ఈ మనస్సు పృథ్వీ, అలాగే ప్రాణమే జలము, వాక్యే అగ్ని అని, అలాగే అగ్నిను అంటే స్నేహ పదార్థం వలన అభివృద్ధి అవుతుందని, అంటే ఈ అగ్నితత్వం అనేటువంటిది వెన్న, నెయ్యి, నూనె ఇత్యాది పదార్థాల వలన మనలో అభివృద్ధి అవుతుందని చెప్పారు. అంటే వాక్కును, ఈ మాటలను స్నేహ పదార్థముల వలన, అంటే నెయ్యిని కాయడం చేత వచ్చేటువంటి నెయ్యి వలన అభివృద్ధి అవుతుంది అని చెప్పారు. కాబట్టి వాక్కును అగ్నిగా మనము తలంచాలి, మనము వాక్కుని అగ్నిగా గ్రహించాలి అని చెప్పారు. ఈ విషయాన్ని అన్నిటినీ కూడా, వీటి గురించి మనకి సామవేదాంతర్గతమైనటువంటి ఛాందోగ్య ఉపనిషత్తు ఈ విధంగా చెబుతుంది. అన్నమయగం హి సౌమ్య మనః, ఆపోమయ ప్రాణః, తేజోమయీ వాక్ అని మనకి సామవేదం కూడా చెబుతుంది. దీన్ని బట్టి చూసినట్లయితే ఈ శరీరం నందు పంచభూతములు ఉన్నాయి అని మనం తెలియాలి. అంటే బ్రహ్మాండం నందు వలె బయట ఉన్నటువంటి ఈ స్థూల బ్రహ్మాండము ఎలా అయితే పంచమహాభూతాలు ఉన్నాయో, అలాగే ఈ శరీరం నందు కూడా పంచమహాభూతాలు ఉన్నాయి. ఈ శరీరం నందు కూడా నదులు, సముద్రాలు, పర్వతాలు, గ్రహాలు, లోకాలు, దేవతలు, రాక్షసులు ఉన్నారు అని మనం కలరు అని తెలియవలెనని చెప్తున్నారు. స్వర్గం నుండి కానీ నరకం నుంచి కానీ జీవుడు ఎలా ఈ యొక్క బ్రహ్మాండం నుంచి ఈ పిండాండంలోకి వస్తాడో చెప్తున్నారు. ఈ జీవుడు ఈ శరీరంలోనికి వర్షము ద్వారా భూలోకానికి దిగి అంటే పడతాడు. ఎలాగూ అంటే పైన ఉన్నటువంటి విద్యుత్ లోకం నుంచి, లేదా పైన ఉండేటువంటి నీలి మేఘాలు వర్షం వలన ఆ వర్ష రూపంలో వర్షపు చినుకుగా వర్ష రూపంలో లేదా మంచు బిందువుల రూపంలో ఈ భూమి మీదకి దిగి ఏదో ఒక చెట్టు, మొక్క
దాన్ని మొదలుపడి దానిలో నుంచి ఆ పువ్వు పూచి కాయగా మారేటువంటి అన్నముగా, లేదా పువ్వు పూయకుండా కాయ కాచేటువంటి ఔషధి వనస్పతులుగా 2 రకాలుగా. పువ్వు పూసి కాయ కాస్తే దాన్ని ఔషధి అని, పువ్వు పూయకుండా కాయ కాస్తే దాన్ని వనస్పతి అని అంటారు. అలా ఈ ఔషధి వనస్పతులుగా ఈ భూలోకానికి దిగి ఆ అన్నంలో మనం తినేటువంటి ఆహారంలో కాయలు, పళ్ళు, ఆకుకూరలు ఇత్యాది ఏవైతే ఉన్నాయో వాటిలో ప్రవేశించి క్రమంగా ఆ ఆహార రూపంలో పురుషుని చేత, అంటే ఈ పురము, ఈ ఏకాదశ ద్వార పురము లేదా నవద్వార పురము అనేటువంటి ఈ శరీరం అనేటువంటి ఈ పురంలోనికి, శరీరంలోకి ప్రవేశించి అది రక్తముగా మారి, ఆ రక్తం యొక్క సారం వీర్యముగా మారి తన యొక్క గర్భంలోనికి, తల్లి యొక్క మాతృ గర్భంలోనికి అది చేరుతుంది. ఇంకా అది ఈ శరీరంలో చేరి అది వృద్ధిని అందుతుంది. ఎలా? పురుషుని యొక్క శరీరంలో శుక్ల రూపముగా, వీర్య రూపముగా వృద్ధిని అందుతుంది. పురుషుడికి స్వదేహమని, అది పురుషుడికి ఏదైతే ఈ శుక్లం ఉందో అది స్వదేహమని, గర్భ శరీరమని 2 శరీరాలు ఉన్నాయి అని చెప్పారు. అంటే శరీరము, స్వదేహము, అలాగే గర్భ శరీరము, గర్భదేహము అని 2 శరీరాలు ఉన్నాయి పురుషునికి. ఈ పురుషుని యొక్క గర్భరూపమైనటువంటి ఈ శుక్లము స్త్రీ యొక్క, అంటే మాతృ గర్భానికి, మాతృ యొక్క యోని యందు ప్రవేశించి స్త్రీ గర్భమునందు, మాతృగర్భమునందు స్ఫుటత్వాన్ని పొందుచు స్త్రీలో ఉండేటువంటి సారము, రక్తము, శోణితము, దాన్ని స్త్రీ వీర్యము అని అంటారు. స్త్రీ వీర్యము చేత, మాతృవీర్యము చేత పోషించబడుతూ స్త్రీ వీర్యంతో, అంటే మాతృవీర్యంతో ఏకత్వాన్ని పొందుచు ఉండును. అట్లు ఒకవేళ అలాంటి ఏకత్వాన్ని పొందకపోయినట్లయితే ఆ గర్భము, ఆ మాతృ గర్భములో గుల్మ వ్యాధి వలె పెరిగి ఆ గర్భవతిని చంపివేస్తుంది. అది గనక స్త్రీ వీర్యంలో, మాతృ వీర్యంలో కలవకపోయినట్లయితే మనకి చేతికి వ్రణము ఇత్యాదులు ఏర్పడి మనల్ని ఎలాగైతే ఇబ్బంది పెడతాయో అలా తల్లిని అవి చంపివేస్తాయి. స్త్రీ శరీరంతో, మాతృ శరీరంతో ఏకత్వం పొందుట చేతనే ఆ స్త్రీకి, ఆ మాతృమూర్తికి ఏ విధమైనటువంటి ప్రమాదము కూడా ఆ వీర్యము మాతృగర్భానికి, ఆ తల్లికి, ఆ మాతృమూర్తికి ఏ విధమైనటువంటి ప్రమాదాన్ని కూడా కలిగించకుండా ఉంటుంది. పురుషుడు తన శరీరాన్ని, తన భార్య పత్ని యొక్క గర్భాన్ని ఈ తండ్రియే వీర్య రూపంలో పత్ని యొక్క గర్భాలయంలోకి చేరి భార్య తన భర్త యొక్క అంశనే, వీర్యాన్నే గర్భంలో ధరించి మోస్తూ ఆ గర్భాన్ని తన యొక్క స్త్రీ వీర్యమైనటువంటి శోణితంతో, రక్తంతో పోషించుచు ఉండటం చేతనే భార్యకు లేదా పత్నికి కావలసినటువంటి అన్నపానాదులు, ఆకలికి అన్నము, దాహానికి నీరు, సంరక్షణము, కావలసినటువంటి బయట నుండి శీతగాలుల నుంచి రక్షించడానికి కావలసినటువంటి యోగ్యమైనటువంటి ఆ వేడిని ఇత్యాదుల్ని కలిగించి సంరక్షణ చేసేటువంటి బాధ్యత ఆ గర్భాన్ని, తన యొక్క వీర్యాన్ని, తన యొక్క అంశని గర్భాలయంలో మాతృమూర్తి వహించి పోషించటం
కారణం చేత ఆ పత్నికి, భార్యకు, ఆ మాతృమూర్తికి కావలసినటువంటి అన్నపానాదుల్ని ఈ తండ్రి వసంగి రక్షిస్తూ ఉండవలెను కర్తవ్యంగా మనకి శాస్త్రంలో చెప్పారు. అంటే భార్యా గర్భమున, మాతృగర్భమున ప్రవేశించినటువంటి ఆ మాతృమూర్తి యొక్క గర్భంలో ప్రవేశించినటువంటి శుక్ల రూపమైనటువంటి శరీరమే పుత్ర రూపంగా పుట్టుచున్నది. భర్తలో ఉండేటువంటి ఆ తత్వమే తన యొక్క పత్ని యొక్క గర్భాలయంలో ప్రవేశించి ఆ మాతృమూర్తి యొక్క శరీరంలో పుత్ర రూపంగా మరలా భర్తయే పుత్రుడిగా పుట్టుచున్నారు. ఇదే తండ్రి యొక్క రెండవ జన్మము. మొదటి జన్మము ఆకాశం నుంచి వర్షపు చినుకుగా నేలని చేరటము, ఈ పృథివిని చేరటము, ఈ పృథివిలో ఉన్నటువంటి అన్నాన్ని అన్న స్వరూపమై అన్న రూపంగా మరలా తండ్రి యొక్క శరీరంలోనికి చేరటం ఏదైతే ఉందో అది మొదటి జన్మ. ఇప్పుడు మాతృగర్భానికి అంటే తన పత్ని యొక్క గర్భాలయంలో ప్రవేశించడము ఇది రెండవ జన్మ. అయినా ఆ మాతృగర్భాలయం నుంచి పుట్టినట్టయితే అప్పుడు అది రెండవ జన్మ అవుతుంది. గర్భము స్త్రీ శరీరం నందు మలమూత్రముల యందు 9 మాసములు కానీ అంటే 9 నెలలు కానీ, కొన్ని జీవులైతే 10 నెలలు, ఆవు ఇత్యాదులు 10 నెలలు 10 మాసములు రాగానే అంటే గర్భావధి కాలము 9 నెలలు కానీ లేదా 10 నెలలు కానీ, ఏ జీవికి ఎంత గర్భావధి కాలం అయితే ఉన్నదో అంతకాలము ఆ గర్భావధి కాలము పూర్తి కాగానే ఆ శిశువుని ప్రసవిస్తుంది. అప్పుడు పుట్టినటువంటి కుమారునికి, ఆ పుత్రునికి లేదా ఆ పుత్రికకి ఆ కుమారుడు లేదా కుమార్తె, ఆ పుత్రుడు లేదా పుత్రిక తన అంశమే అని తలంచి తండ్రి యథావిధిగా అతనికి, ఆ పుట్టినటువంటి నవజాత శిశువుకి సంస్కారాలు చేసి ఆనందిస్తున్నాడు. జాత కర్మాది సంస్కారాలు చేసి ఆనందిస్తూ ఉన్నాడు. తన అంశము కానిచో తండ్రి ఆ కుమారునికి అంత ప్రీతితో జాత కర్మాది సంస్కారాలు ఎందుకు చేయాలి? ఆ ప్రీతి ఎక్కడి నుంచి ఏర్పడుతుంది అంటే తన అంశమే తన భార్య యొక్క గర్భాలయంలో ప్రవేశించి ఆ మాతృమూర్తి యొక్క గర్భాలయం నుంచి జన్మ తీసుకోగానే తన అంశే తనకు ప్రీతి కలుగుతుంది. కాబట్టి తన మీద ఉన్నటువంటి ప్రీతి వలన తనకి ఆ నవజాత శిశువుకి అంత ప్రేమతో జాత కర్మాది సంస్కారాలను చేస్తున్నాడు. అంటే తన అంశమని అనుకునుడి చేతనే అట్లు చేయుచున్నాడని మనం తెలుసుకోవాలి. తనకన్నా వేరు అంటే ఇది చేయడు. తర్వాత తండ్రి పెద్దవాడై తనకు గల వైదికమైనటువంటి అలాగే లౌకికమైనటువంటి సర్వ వస్తువుల్ని కూడా ఆ పుత్రుడికి సంక్రమింపజేస్తున్నాడు. ఆ ప్రీతి ఆ ప్రేమ చేతనే తనకి ఏదైతే లోకంలో ఉన్నటువంటి వైదికమైనటువంటి సంపత్తి, లౌకికమైనటువంటి సంపత్తి, వీటన్నిటినీ కూడా ఆ పుత్రునికి సంక్రమింపజేస్తున్నాడు. చేసిన తర్వాత మృతి నొంది మరలా ఇంకొక తల్లిదండ్రుల యొక్క గర్భాన్ని ప్రవేశిస్తూ ఉన్నారు. మరలా పైకి వెళ్ళడం, తన యొక్క పుణ్య కర్మ యొక్క ఫలాన్ని అనుభవించడం, క్షీణే పుణ్యే మత్యలోకం విశంతి, మరలా వర్ష రూపంలో ఈ పృథివీకి చేరడం, ఆహారంగా మారటం, ఆహారాన్ని ఎవరో ఒకరు భుజించడం, ఆ భుజించినటువంటి వ్యక్తి యొక్క శరీరంలో రక్తంగా మారడం, ఆ శక్తి పురుషుని యొక్క శరీరంలో వీర్యంగా మారటం, మరలా ఇంకొక తల్లి యొక్క గర్భాలయంలో చేరటం, అక్కడ పిండ రూపాన్ని బిందు రూపంలో ప్రవేశించినటువంటి వీర్యం పిండ రూపంలో శిశువు రూపంగా మరలా పుట్టడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ప్రతి వ్యక్తికి తన ఉదరమును అలాగే భార్య యొక్క గర్భమును, ఇతరులకు తల్లిదండ్రుల యొక్క గర్భమును అనేటువంటి ఈ త్రివిధమైనటువంటి జన్మలు ఏవైతే ఉన్నాయో
ఈ 3 జన్మలు ఈ త్రివిధములైనటువంటి జన్మలు. తన ఉదరంలో ఉండేటువంటి ఒక జన్మ, భార్య గర్భాలయంలో ప్రవేశించేది ఇంకొక జన్మ, మరలా ఈ బ్రహ్మాండంలోనికి పుత్ర రూపంలో రావడం అనేటువంటిది ఈ 3 జన్మలు తప్పటం లేదు. కాబట్టి ఈ త్రివిధ శరీరములే త్రిపురములు, 3 పురములు అని చెప్పారు. వీటిని నశింప చేసుకుని వాడే ఈశ్వరుడు, త్రిపురారి, త్రిపురాంతకుడు, త్రిపురముల యొక్క అంతకుడు ఈశ్వరుడు. తన ఉదరమే మధ్యలోకము. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ లోకం ఉన్నదో, మార్పు చెందేటువంటి లోకము మధ్యలోకము. భార్య యొక్క గర్భమే పాతాళ లోకము, తన శరీరమే స్వర్గలోకము. కాబట్టి ఈ శరీరము, స్థూల శరీరము స్వర్గలోకము, అలాగే భార్య యొక్క గర్భంలో ఉన్నప్పుడు అది పాతాళ లోకము, అలాగే ఈ ఆహార రూపంలో తండ్రి యొక్క వీరి రూపంలో తండ్రి యొక్క శరీరంలో ఉన్నప్పుడు, ఈ లోకంలో ఉన్నప్పుడు అది మధ్యలోకము. ఈ ప్రతి పురుషుడి యొక్క ఉదరము మధ్యలోకము, భార్య యొక్క గర్భాలయమే పాతాళ లోకము, తన శరీరమే స్వర్గలోకము. ఇదియే వరుసగా అనగా తన ఉదరమందు సూక్ష్మ శరీరమని, తన శరీరమే స్థూలమని, భార్యా గర్భము కారణ శరీరమని తెలియవలెను. 3 శరీరములు, కారణ శరీరము, సూక్ష్మ శరీరము, స్థూల శరీరము. తండ్రి యొక్క ఉదరంలో ఉన్నప్పుడు అది సూక్ష్మ శరీరము లేదు, అది తల్లి యొక్క గర్భంలోనికి చేరితే అది కారణ శరీరము. ఇప్పుడు ఎదురుగా ఈ శరీరంలో ఉంటే అది స్థూల శరీరము అని తెలుసుకోవాలని చెప్తున్నారు. అంటే అవిద్య చేత కల్పింపబడినటువంటి ఈ జన్మములన్నీ కూడా కేవల విద్యా మహిమ చేతనే, కేవల జ్ఞానము చేతనే, ఈ జ్ఞానం వలనే, ఆత్మజ్ఞానం వలననే ఈ అవిద్యా కల్పితమైనటువంటి ఈ శరీరములు నశించును. అంతేకాని ఏ ఇతరములైనటువంటి కారణములు చొప్పున ఈ శరీరములు అనేటువంటివి నశింపజాలవు అని చెప్తున్నారు. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా, ప్రతి పురుషుడు కూడా, ప్రతి జీవుడు కూడా బ్రహ్మజ్ఞానాన్ని ప్రయత్నపూర్వకంగా పొందవలను. సద్గురు కృపతో ప్రయత్నపూర్వకముగా బ్రహ్మజ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని ఉపదేశంగా సద్గురువు నుంచి పొందవాలి, పొందడానికి ప్రయత్నిస్తూ ఉండాలి, బ్రహ్మ జిజ్ఞాస చేయాలి అని చెప్పారు. అంటే బ్రహ్మజ్ఞానము ఎలా కలుగుతుంది అంటే గురువు యొక్క ఉపదేశము మనము శ్రవణం చేయటం వలన, శ్రవణం చేసినటువంటి ఆ ఉపదేశాన్ని సద్గురువు తత్వమసి, తత్వం అసి, అంతటా వ్యాపించినటువంటి ఆ పరమాత్మ స్వరూపమే నీవై ఉన్నావు అని చెప్పినప్పుడు ఆ శ్రవణాన్ని చేసి, ఆ శ్రవణం చేసిన దాన్ని మననం చేసి, ఆ మననం ద్వారా మనము అనుమానాలను నివృత్తి చేసుకుని ఆ నిధిధ్యాసన, ఆ బ్రహ్మతత్వంలో నేను ఆ పరమాత్మనే అయి ఉన్నాను అనేటువంటి ఆ అనుభూతిలో ఉన్నారు. అంటే శ్రవణ మననాది చేతనే మనకి జ్ఞానము లభిస్తుంది అని చెప్పారు. ఇది శ్లోక రూపంలో ఇలా చెప్పారు. అవిద్యయా బధ్యతే సౌ విద్యయా చ విముచ్యతే, అవిద్యయా బధ్యతే సౌ విద్యయా తు విముచ్యతే అని చెప్పారు. అంటే జీవుడు అవిద్య చేతే బంధించబడుతున్నాడని, ఆ అవిద్యా కల్పితమైనటువంటి బంధనం నుంచి విద్య చేత, జ్ఞానం చేత, ఆత్మజ్ఞానం చేత, ఆత్మవిద్య చేత, బ్రహ్మ విద్య చేత విముక్తిని పొందుతున్నాడు అని ఈ శ్లోకం యొక్క భావం. అవిద్యా కల్పితమైనటువంటి ఈ శరీరం నుండి తప్పించుకోవాలని చూసేటువంటి వాడు తప్పకుండా ఏం చేయాలి అంటే, చీకటి నుంచి తప్పించుకోవాలంటే ఎలా అయితే వెలుగు దీపము యొక్క సహాయంతో, కాంతి యొక్క సహాయంతో దాని నుంచి బయటపడుతున్నాడు, అలాగే ఈ అవిద్యా కల్పితమైనటువంటి ఈ శరీరాల నుండి తప్పించుకోవాలని చూసేటువంటి వాడు తప్పకుండా ఈ బ్రహ్మజ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, యథార్థ జ్ఞానాన్ని సంపాదించవలను. సద్గురువుని ఆశ్రయించి సద్గురువు యొక్క కృపతో ఉపదేశాన్ని అందుకుని ఈ శ్రవణ మనన నిధిధ్యాసనలతో, శృతియుక్తి అనుభూతులతో సాధన చతుష్టయ సంపత్తిని పొంది ఈ బ్రహ్మ జిజ్ఞాసను
పరమాత్మ ఈశ్వరుని స్వరూపమైన గురువు నుంచి ఉపదేశంగా పొంది జ్ఞానాన్ని ప్రయత్నపూర్వకంగా సంపాదించవాలని అని చెప్పారు. లేకపోతే ఏమవుతుంది అంటే ఈ జన్మాలు అనేటువంటివి శరీరాలు అనేటువంటివి తప్పవు. కాబట్టి బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకోకపోతే ఎలాంటి వాళ్ళైనా ముక్తి పొందలేరు. కాబట్టి బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకునేలా అటివాడు వామదేవుడు ఎలా అయితే ఆయన కడుపులో ఉన్నప్పుడే ఈ బ్రహ్మజ్ఞానాన్ని పొంది ముక్తి పొందాడో అలాంటి బ్రహ్మజ్ఞానాన్ని ప్రజ్ఞానం బ్రహ్మ ఆ అనుభవ జ్ఞానం అన్ని జ్ఞానాలకు ఆధారమైనటువంటిది ఆ బ్రహ్మజ్ఞానం ఏదైతే ఉందో అది బ్రహ్మమే అనేటువంటి ఆ వామదేవుడు ఎలా అయితే ముక్తి పొందాడో అలా మనం కూడా ఈ బ్రహ్మజ్ఞానాన్ని అంది మనము ఈ జన్మల నుంచి ఈ శరీరాల నుంచి ముక్తి పొందవచ్చు శాశ్వతంగా అని చెబుతున్నారు. ఇంకొక శ్లోకం ద్వారా జ్ఞానం వినాన ముక్తి స్యాత్ ఇతరై కోటి సాధనై జ్ఞానం వినాన ముక్తి స్యాత్ ఇతరై కోటి సాధనై అని చెప్తున్నారు. దీని తాత్పర్యం ఏమిటనంటే జ్ఞానము లేకపోతే జ్ఞానము తప్ప జ్ఞాన వినా నా ముక్తి లేదు. స్యాత్ అది నిశ్చితము. ఇతరై కోటి సాధనై ఎలా అయితే చీకటి పోవడానికి వెలుగుయే కేవలం మార్గమో సాక్షాత్ సాధనో, మనం అన్నం వండుకోవడానికి ఎలా అయితే అగ్నియే సాక్షాత్ సాధనో అలా ఈ బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానమే మోక్షానికి ముక్తికి శరీరత్రయం నుంచి ముక్తికి మార్గము. కోటి సాధనాలు వేరే ఉన్నప్పటికీ వాటి వల్ల సాధ్యం కాదు అని చెబుతున్నారు. అంటే జ్ఞానాన్ని అంటే జ్ఞానము తప్ప మరి ఏ ఇతర సాధనాలు కూడా ముక్తికి సాధనాలు కావు. కోటి ఇతర సాధనాలు ఉన్నప్పటికీ జ్ఞానం లేకపోతే, ఆత్మజ్ఞానం లేకపోతే, బ్రహ్మజ్ఞానం లేకపోతే ముక్తి కలగదు. అవిద్యా కల్పితమైనటువంటి ఈ శరీరాల నుంచి మనకి ముక్తి కలగదు అని చెప్పారు. అంటే ముక్తికే ప్రతి వ్యక్తి కూడా ప్రయత్నపూర్వకంగా ఏం సంపాదించాలి? ముక్తికి కావలసినటువంటి సాధనమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని, బ్రహ్మజ్ఞానాన్ని, ఈ విజ్ఞానాన్ని ప్రజ్ఞానం బ్రహ్మ తత్వమసి అని గురువు ఉపదేశించినటువంటి జ్ఞానాన్ని ప్రజ్ఞానం బ్రహ్మగా లక్షణంగా తెలుసుకుని అయం ఆత్మ బ్రహ్మ ఈ అంతా ఈ శరీరంలో ఉన్నది అంతా కూడా ఇది అని తెలిసేదంతా కూడా బ్రహ్మే అని అహం బ్రహ్మాస్మి, నేను ఆ బ్రహ్మమునే, అహం బ్రహ్మయేవ అస్మి అని శృతియుక్తి అనుభూతులతో శ్రవణ మన నిధిధ్యాసనతో సాధన చతుష్టే సంపత్తితో సద్గురువు యొక్క కృపతో ఈ బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించవలను. ఇలా ఈ విధంగా బ్రహ్మజ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని సంపాదించుకొనటమే మానవుని యొక్క విధి, ప్రతి మానవుని యొక్క ప్రతి జీవుని యొక్క కర్తవ్యము. ఇలాంటి విజ్ఞానము ఈ జన్మలో సంపాదించుకోవటానికి ప్రయత్నించాలి తప్ప ఒకవేళ ఈ జన్మలో గనక మనము ఇంతటి అవకాశం ఈశ్వరుడు ఇచ్చినా మనం ప్రయత్నించకపోయినట్లయితే ఇతర జన్మల యందు ఈ విధమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించుకోవటానికి చాలా దుర్లభము. ఈ మనుష్య జన్మ, మనుష్యత్వం, ముముక్షుత్వం, మహాపురుష సంశ్రయము, ఈ మూడు చాలా దుర్లభము. ఇవి మనకి ఈ జన్మలో దొరికాయి, మరలా ఇంకొక జన్మలో దొరుకుతాయి అనేటువంటి నిశ్చయమైనటువంటి మనకి ఎటువంటి హామీ లేదు. కాబట్టి తప్పనిసరిగా ఉన్న జన్మని ప్రయత్నపూర్వకంగా బ్రహ్మజ్ఞానాన్ని ఆత్మజ్ఞానాన్ని పొందడానికి మనందరం కూడా ప్రయత్నం చేయాలి అని చెబుతున్నారు. అంటే బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించడానికి అంటే ఉన్న జ్ఞానాన్ని గుర్తుకు తెచ్చుకోవడానికి అది అంత ఎక్కడో దూరంగా లేదు, ఎప్పుడో దొరుకుతుందని కాదు. ఇప్పుడు ఇక్కడే మన స్వరూపమై ఉంది కాబట్టి మర్చిపోయాం కాబట్టి దాన్ని మనం గుర్తుకు తెచ్చుకోవాలి. సద్గురు యొక్క ఉపదేశంతో గుర్తు చేయగానే మన స్వరూపాన్ని మనం అనుభవంలోకి తెచ్చుకోవాలి అని చెబుతున్నారు. అంటే బ్రహ్మజ్ఞానం సంపాదించడం అంత సులభమేం కాదు, చాలా దుర్లభం. అయినప్పటికీ పుణ్యకార్యములను ఆచరించి తద్వారా పుణ్యాన్ని సంపాదించి అంటే మంచి శుభకర్మల్ని ఆచరించడం వలన ఏమవుతుందని అంటే మనలో ఉండేటువంటి ఈ చిత్తము శుద్ధమవుతుంది. ఆ చిత్తశుద్ధి ద్వారా చిత్త ఏకాగ్రతని సంపాదించి తద్వారా ఆ పుణ్యాన్ని సంపాదించి మానవ జన్మం కంటే
కొంచెం అధికమైనటువంటి పితృలోకానికి పోవచ్చు. అయినా ఆ లోకంలో పితృలోకంలో ఉండే వారికి ఏమీ స్వతంత్రం లేదు. శ్రాద్ధాదులు చేయి చోటికి పిలిచిన వెంటనే వెళుతూ ఉండవలసి వస్తుంది. పితృలోకంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరు పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. అలా వెళ్ళకపోయినట్లయితే ఈశ్వరుడు వారిని శిక్షిస్తాడు. పోనీ ఈ పితృలోకం కంటే గొప్పదైనటువంటిది గాంధర్వ లోకం. అక్కడ ఇప్పుడు కూడా నిత్యము నృత్యగానాదులతో ఉంటుంది. అలాంటి గాంధర్వ లోకానికి పోయినా కూడా అక్కడ మిక్కిలి భోగాలు ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి భోగాలు, ఆ భోగాల వలన మనస్సు మిక్కిలి చంచలంగా ఉంటుంది. ఒక చోట ఏకాగ్రంగా చిత్తం ఉండదు. కాబట్టి బ్రహ్మజ్ఞానము బ్రహ్మలోకమున ఉంటుంది. అయినా ఆ లోకము, ఆ బ్రహ్మలోకం అనేటువంటిది అంత సులభంగా సిద్ధింపదు. బ్రహ్మలోకం అనేటువంటిది అంత సులభంగా సిద్ధింపనేరదు. కాబట్టి ఈ జన్మమునందే బ్రహ్మజ్ఞానానికి మనందరం కూడా ప్రయత్నం చేయవలెను. ఈ జన్మలోనే ఇప్పుడు ఇక్కడే మనం బ్రహ్మజ్ఞానం కోసం ప్రయత్నం చేయవలెను అని మనకి ఈ శృతిమాత యొక్క ఉపదేశాన్ని మనకి శాస్త్రంలో తెలియజేస్తున్నారు. ఈ జన్మమునందే బ్రహ్మజ్ఞానమునకు ప్రయత్నించవలెను. ప్రయత్నపూర్వకంగా ఈ జన్మలోనే, ఈ శరీరంతోనే ఇప్పుడే ఇక్కడే ఆ బ్రహ్మజ్ఞానాన్ని ప్రయత్నపూర్వకంగా మనందరం కూడా పొందవలెను. సద్గురు యొక్క ఉపదేశాన్ని తప్పనిసరిగా పొందవలెను అని చెప్తాను. అంటే బ్రహ్మజ్ఞానము కొరకు ఈ జన్మలోనే ప్రయత్నించి సంపాదించి ధన్యత్వాన్ని, ఏ ఉద్దేశ్యంతో అయితే మనం ఈ శరీరంలోకి వచ్చామో ఆ ఉద్దేశాన్ని మరలా ఇలాంటి శరీరంలో రాకుండా ఉండటానికి ప్రయత్నించి సంపాదించి ధన్యత్వాన్ని పొందాలి. అప్పుడే మనకి ఈ మానవ జన్మ యొక్క జన్మ ధన్యత్వం పొందుతుంది అని చెప్పారు. అంటే పుట్టిన వెంటనే మానవత్వం అందరికీ సిద్ధించదు. మనందరం పుట్టగానే పశుత్వంలోనే ఉంటాము. జ్ఞానం సంపాదించుకున్న తర్వాతే మనకి మానవత్వం అనేటువంటిది కలుగుతుంది. ఈ జ్ఞానమును ఉపయోగించుకున్నప్పుడు మనకు అప్పుడు దేవత్వం కలుగుతుంది అని మనం తెలుసుకోవాలి. కాబట్టి జ్ఞానమే ప్రధానము. జ్ఞానమయ జీవితం కావాలి. పశుత్వ జీవితం నుంచి మనుష్యత్వ జీవితంలోనికి, మనుష్యత్వ జీవితం నుంచి మనీషత్వ జీవితంలోనికి, దైవత్వంలోనికి మనందరము జ్ఞానం ద్వారా ప్రయాణం చేయాలి అని చెబుతున్నారు. కాబట్టి జీవితంలో ప్రధానమైనది ఏమిటి అని అంటే జ్ఞానము. జ్ఞానము ప్రధానమైనది. ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము ప్రధానమైనది. జ్ఞానము ప్రధానము. ఈ విధంగా ఈ మూడు శరీరములకు కారణము అవిద్య. అవిద్య కల్పితమైనటువంటివి మూడు శరీరములు. ఈ బ్రహ్మజ్ఞానం వలన ఈ మూడు శరీరములు కల్పితమైనటువంటి అవిద్యతో కూడినటువంటి శరీరములు అనేటువంటివి అంతమవుతాయి అని మనకి ఈ శరీర త్రయాన్ని గురించి, స్థూల సూక్ష్మ కారణ శరీరాలను గురించి ఇక్కడ మనకి విచారణము జరిగినది. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి శ్రీకేశవం ప్రతిగచ్చతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణం ఏవ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఏతత్ సర్వం శ్రీ సద్గురు చరణారవిందార్పణమస్తు. శ్రీ పరమేశ్వరార్పణమస్తు. స్వస్తి.